రాజకీయాలు పక్కన పెట్టి దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. 12 ఏళ్లుగా దేశ ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రాలు పోటీలు పడాలన్నారు మోదీ. గత 12 ఏళ్లలో దేశాభివృద్ధిని పరుగులు పెట్టించామన్నారు ప్రధాని మోదీ. ఎన్డీఏ కూటమి సమావేశంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల అభివృద్ధిలో పోటీ పడాలని పిలుపునిచ్చారు. $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రాలు పోటీ పడాలి అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి అందరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. हमें हर राज्य, हर शहर, हर गांव को जोड़ना है. अब समय आ गया है कि राज्यों के बीच नई प्रकार की तंदुरुस्त स्पर्धा, स्वस्थ स्पर्धा हो. स्पर्धा इस बात की हो कि कौन सा राज्य सबसे तेजी से $1 ट्रिलियन इकोनॉमी बनता है. स्पर्धा इस बात की हो कि कौन सा शहर इनोवेशन का सबसे बड़ा केंद्र बनता है. स्पर्धा इस बात की हो कि कौन सा क्षेत्र रोजगार सृजन में सबसे आगे निकलता है. भारत की प्रगति राज्यों की ऐसी प्रगति से ही होने वाली है. आइए अगले दशक को उपलब्धियों के साथ साथ श्रेष्ठता का भी दशक बनाएं. आइए राजनीति की स्पर्धा से ऊपर उठकर विकास की स्पर्धा को राष्ट्रीय संस्कार बनाएं. 12 वर्षों की यात्रा उपलब्धियों की रही है. పార్టీ కంటే తనకు దేశమే ముఖ్యమన్నారు మోదీ. అధికారాన్ని తాను సేవగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశ ప్రజలే తనకు దేవుళ్లని అన్నారు మోదీ. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడానికి అందరూ భాగస్వాములు కావాలన్నారు. 12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ కారణంగా దేశ ప్రజలు అష్టకష్టాలు పడ్డారని ఆరోపించారు. గత 12 ఏళ్లుగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారన్నారు మోదీ. సంస్కరణలకు దేశ ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. గతంలో దశాబ్దాల కాలంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు నెలల్లో జరుగుతోందన్నారు. కాంగ్రెస్ విశ్వాసఘాతకానికి పాల్పడిందని మోదీ విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రజల విశ్వాసాన్ని చూరగొందన్నారు. కాంగ్రెస్ వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిందని, అవినీతి రహితంగా ఎన్డీఏ పాలన సాగుతోందన్నారు.